కొన్ని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చూస్తే జైలు లాగా ఉంటున్నాయి. అధికారులందరం కూడా మేము కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని ఈ స్థాయి వరకు వచ్చాము. కల్లూరు మండల విద్యాశాఖ అధికారి గారు అలాగే నోడల్ ఆఫీసర్ గారు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని సన్మానించడానికి ఎరుదేవి గారు అలాగే ఈ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా మహిళా బృందం అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. జరిగింది మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అలాగే ఇతర పాఠశాలల నుంచి కూడా కొంతమంది ఉపాధ్యాయులు రావడం జరిగింది. వారిని సన్మానించడానికి నాగలక్ష్మి గారు, కృష్ణవేణి గారు, మీ ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ జొన్నలగొండ నాగలక్ష్మి గారు. మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మహిళలకు విద్యా హక్కు కల్పించడంలో కూడా ముందుగా కృషి చేసిన వారంటే వారే. అట్లాంటి వారిని స్మరించుకోవడం, వారు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయకముందు కూడా స్వతహాగా పాఠశాలలు ఏర్పాటు చేయడం, విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వారి యొక్క అభివృద్ధికి విద్య అనేది ఎంత అవసరం అనేది ఆ కాలంలోనే వాళ్ళు ఎంతగానో కృషి చేశారు. ఈ సందర్భంగా కల్లూరులో కూడా ఇప్పుడు ఇందాక మేడం గారు అన్నీ వివరించారు. వారి పాఠశాలలో ఏ విధంగా సదుపాయాలు ఉన్నాయనేది. ప్లీజ్ సైలెన్స్ అందరూ. ప్రభుత్వం వారు అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చూస్తే జైలు లాగా ఉంటున్నాయి. కనీసం పాఠశాల ఆవరణలో ఆడుకునే స్థలాలు లేవు. కొన్ని ఖమ్మంలో మొన్న ఎగ్జామ్ అప్పుడు వెళ్ళి చూస్తే నిజంగా జైల్లే ఆ పాఠశాల. ఎటువంటి గాలి పీల్చుకునే స్థలం కూడా లేదు. ఇప్పుడు ప్రభుత్వం వారు మంచి కలర్లు వేయించడం, సదుపాయాలు ఏర్పాటు చేయడం, డిజిటల్ పరంగా కూడా మనకున్న సదుపాయాలు కొన్ని స్కూళ్ళల్లో ఏం లేవు. వాళ్ళు ఒక బస్సు, టై అట్లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. కానీ కొన్ని రకంగా విద్యాపరంగా చూసుకుంటే కూడా విమర్శించడం అనేది కాదు, కానీ క్వాలిఫైడ్ టీచర్స్ కూడా లేరు. వాళ్ళంతా ఏర్పాటు చేసుకొని పట్టించడం అట్లాంటివి చేస్తున్నారు. ఓకే, వెల్కమ్. ఈనాటి ఇక్కడ ఉన్న అధికారులందరం కూడా మేము కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని ఈ స్థాయి వరకు వచ్చాము. బీద వాళ్ళం, మేము చదువుకోలేము అట్లాంటివన్నీ ఏం పెట్టుకోకుండా సావిత్రిబాయి పూలే గారి గురించి, ముఖ్యంగా ఈ రోజున వారి గురించి ఒకసారి చూడండి. మీ సెల్లులో కొట్టినా వస్తుంది. వారు చేసిన సేవలనేది చిరస్మరణీయం. వాళ్ళు చేసిన కృషికి ఫలితాలు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. అందుకనే మహిళలని కాకుండా మీరందరూ కూడా చదువులో కూడా ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. ఎవరికైనా కూడా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి మేడం వాళ్ళని అడిగి మీ సందేహాలు కూడా తీర్చుకొని విద్యలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారికి, ఈ సభ పెద్దల ఈరోజు చాలా శుభదినం. మనం వివిధ నాయకుల, తర్వాత స్వతంత్ర సమరయోధుల సమాజం కొరకు తమ జీవితాలను సమర్పించిన త్యాగదనుల గురించి స్మరించుకోవచ్చి ఈ యొక్క దినాన్ని, శుభదినానికి నన్ను కూడా మరి ఆహ్వానించిన స్టాఫ్కును అందరికీ ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు గారు, ఎంఈఓ గారు, ఇతర పెద్దలకును, తర్వాత గ్రామ పెద్దలు, తర్వాత విద్యార్థులకు శుభాకాంక్షలు. రండి రండి.
రక్తదాన శిబిరం కల్లూరు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. రక్తం అన్ని దానాల కన్నా కూడా రక్తదానం మీద ప్రతి 6 నెలలకు ఒకసారి ఇచ్చినా కూడా కొత్త రక్తం అనేది త్వరగా మనకి అభివృద్ధి చెందుతుంది. వృద్ధులకు బ్లాంకెట్స్, అలాగే విద్యార్థులకు వచ్చేసరికి అనేక పాఠశాలలలో మనం ఈరోజు పుస్తకాలు, పెన్నులు. మోహన్ నాయక్ హనుమాకొండ మాజీ సర్పంచ్ ని. మా యొక్క ప్రియతమ నాయకుడు మట్టా దయానంద్ గారి పుట్టినరోజు సందర్భంగా గతంలో 4 years బ్యాగ్ ఇచ్చానండి నేను బ్లడ్. కానీ నాకు ఇంతవరకు బ్లడ్ ఇవ్వటం చాలా భయం ఉండేది. మా నాయకుడు పిలుపు మేరకు 4 years బ్యాగ్ నేను ఇట్లా బ్లడ్ ఇవ్వాలంటే నేను అసలు ఏ విధంగా ఏది ఆలోచించకుండా, భయమో ఏదని ఆలోచించకుండా నేను బ్లడ్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ అదే రోజు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా నాకు ఎటువంటి భయం లేకుండా మా నాయకుడు ఒక అభిమానంతో నేను వాళ్ళ డొనేషన్ బ్లడ్ మా నాయకుడు పుట్టినరోజు సందర్భంగా మేము రక్తదానం చేయడం జరిగింది. మా నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఎవరికైనా ఆపద ఉన్న వారికి రక్తం ఉపయోగపడుతుందని దానికి మాకు ఇవ్వడానికి చాలా సంతోషంగా, హ్యాపీగా ఇస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంటే రక్తదానం చేయండి, ప్రాణాన్ని నిలపండి.